పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి ప్రయాణం సాఫీగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీని దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. బ్లాక్ స్పాట్స్ వద్ద చేపట్టిన పనులు ఆలస్యం అవుతుండడం, సంక్రాంతికి ప్రతిరోజు 1,00,000కు పైగా వెహికల్స్ రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో ఏపీకి వెళ్లే వెహికల్స్ ను డైవర్షన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. రోడ్లపై ఏర్పడిన గుంతలతో ప్రమాదాలు జరగకుండా వాటిని రిపేర్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారితో విజయవాడ హైవేపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయి ఇబ్బంది పడతారు. దీన్ని నివారించేందుకు హైవేపై డైవర్షన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా డైవర్షన్ చేసేందుకు ప్రతిపాదించగా, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళ్లే వెహికల్స్ ను నగరికల్, అర్వపల్లి మీదుగా ఖమ్మం వెళ్లేలా డైవర్షన్ చేయనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వెహికల్స్ కోదాడ, రామాపురం మీదుగా హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా డైవర్షన్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వెహికల్స్ ను చౌటుప్పల్ వద్ద ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడితే చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట మీదుగా చిట్యాల వరకు, పెద్ద కాపర్తి వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడితే కొమ్మాయిగూడెం, రామన్నపేట, చిట్యాలకు మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైవేపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. అవసరమైన చోట్ల సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, లింకింగ్ లైట్స్, లైటింగ్, ప్రత్యామ్నాయ రోడ్లకు రిపేర్లు చేస్తున్నారు. యూటర్న్లతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండడంతో సూర్యాపేట జిల్లా టేకుమట్ల నుంచి నల్లబండ్లగూడెం వరకు యూటర్న్లను తాత్కాలికంగా మూసేసి ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. డైవర్షన్ పై సూచనలు చేసేందుకు 30 మందిని షిఫ్ట్ల వారీగా ఫ్లాగ్ లైన్ సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, పోలీస్, హైవే, R&B, రవాణా శాఖ అధికారులతో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు వచ్చిన వెంటనే సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు.